ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది దుగ్ధ్వాద్యధికరణం. ద్యూ భూ ఆది అధికరణం. ఇది ద్యూ భూ ఆదిరేషాం. ద్యూ అంటే స్వర్గం, భూ అంటే పృథివీ. ఇది ముఖ్యం. ఇది ఆదిగా గలవానికి ఆధారం ఏమిటి అంటే ఆధారం పరబ్రహ్మ అని చెప్పారు. దుగ్ధ్వాద్యాధికరణం పరబ్రహ్మ. అది చెప్తూ కొన్ని సూత్రాలు అయ్యాయి. పరబ్రహ్మను ఎందుకు చెప్పారని చెప్పడానికి కొన్ని సూత్రాలు చెప్పారు. ఇప్పుడు ఇంకో సూత్రం చెప్తున్నారు. ప్రాణభృత్య. ప్రాణభృత్య అంటే ప్రాణభూత్, ప్రాణాన్ని భరించువాడు అని. ధరించువాడు జీవుడు. ఈ జీవుడు కూడా స్వర్గభూములకు ఆశ్రయం కాజాలడు. ఎందుకంటే ఈ విషయవాక్యం యస్మిన్ దేవ పృథివీ చాంతరిక్షం భూతం మనః సహ ప్రాణశ్చ సర్వై తమేవ కం జానథ ఆత్మానం అన్యోవాచో విముంచథ అథ అమృతస్య ఏష సేతు. ఇది వాక్యం. ఈ వాక్యంలో జీవుడి గురించి చెప్తే శబ్దాలు ఏమీ లేవు. అందుకని జీవుడు స్వర్గానికి భూమికి ఆధారం కాలేడు. ప్రాణభృత్య చకారం కూడా చెప్పారు సూత్రంలో. పూర్వ సూత్రం దుగ్ధ్వాద్యాయతనము మరియు అతశబ్దాత్ అని పదముల యొక్క అనువర్తనం సూచించును. ప్రధానం వలె ద్యూ భూలోకముల ఆయతనం. ద్యూ అంటే స్వర్గం, భూ అంటే పృథివీ. ఆయతనము జీవుడు కాదు. ఆత్మత్వం చైతన్యము ఉన్నను ఉపాధి పరిచ్ఛిన్నుడై ఉండటం వలన జీవుల్లో ఆత్మత్వం ఉంది, చైతన్యం ఉంది. కానీ సీమిత ఉపాధి. పరమాత్మకు ఉపాధి లేదు. అందుకని సర్వవ్యాపకుడు. వాయువుకి ఉపాధి లేదు, అందుకని అది వ్యాపకం. కానీ జీవుడికి శరీరం అనేటువంటి ఉపాధి ఉంది. అది పరిచ్ఛిన్నం చేసేస్తుంది. తర్వాత సర్వజ్ఞత్వాది గుణములు లేవు. ఆ పరమాత్మ అందరిలో ఉన్నాడు కనుక అందరి గురించి ఆయనకు తెలుసు. ఆ సర్వజ్ఞత్వము ఈ జీవుల్లో లేదు. అందుకని ఈ దిగ్ధ్వాద్యాయతనము జీవుడు అవ్వలేడు. ఆయతనత్వము ఈ హేతుతో ఖండించిన తర్వాత మున్ముందు 3 సూత్రముల ద్వారా అన్ని హేతులు చెప్తున్నారు. భేద వ్యపదేశాత్. భేద వ్యపదేశం అంటే ఒకటి జ్ఞేయము, ఇంకోటి జ్ఞాత. జ్ఞాత తెలుసుకునేవాడు, జ్ఞేయము తెలుసుకునబడేది. ఇక్కడ ఈ విశేష సూత్రంలో
తమేవ ఏకం జానథ, ఏదైతే అన్నిటికీ ఆధారమో దాన్ని తెలుసుకో. ప్రాపంచిక విషయాల వాక్కులు, వచనాలు, మాటలు వదిలిపెట్టేయని చెప్పారు. అందుకని తెలుసుకునేవాడు ఉండడము భేద వ్యపదేశం. ఈ విధంగా భేద వ్యపదేశం ఉండడం మూలాన ఆ జీవుడు ఈ స్వర్గానికి భూమికి ఆధారం కాలేడు. ఆ ఒకే ఆత్మను తెలుసుకునము. జ్ఞాత రూపంగా జీవ మాత్రం భేదము చెప్పడం వలన జీవుడు పరమాత్మలు భేదం చెప్పారు. జీవుడు భూమి ఆదులకు ఆశ్రయము కానేరడు. దిగ్భాజాయతనము, ప్రాణభృత్య అను పదములు మున్ముందు 3 సూత్రంలో అనువర్తించును. తమేవ ఏకం జానత ఆత్మానం, ఆ ఒకే ఆత్మని తెలుసుకో అని ప్రాణము ధరించిన ముముక్షువును, ప్రాణం ధరించి మోక్ష అంటే జ్ఞాత జీవుడు తెలుసుకునివానిగా ఆత్మశుద్ధ వాచ్యమైన బ్రహ్మమునే జ్ఞేయము తెలుసుకోబడేది భేదముగా ఉపదేశం చేశారు కనుక జీవుడు ఈ స్వర్గానికి భూమికి ఆధారం కాలేడు, ఆయతనము కాజాడు. ప్రకరణము ముందు చెప్పాడు. ఏమిటి? దిగ్భాదాయతము, ప్రాణభృత్య ఈ శబ్దాలు అనువర్తిస్తాయంటే ముందు సూత్రంలో కూడా చెప్పుకోవాలి. ప్రకరణం ఏంటి? కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వవిధం విజ్ఞాతం భవతి. ఏది తెలుసుకుంటే ఇదంతా తెలుసుకోబడుతుందో అని ఈ ప్రకరణం ఆరంభించారు. అది బ్రహ్మ ప్రకరణం. అందువల్ల కూడా జీవుడు భూమ్యాతులకు ఆశ్రయము కాజాలడు. కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమితం విజ్ఞాతం భవతి. గురువు గారిని శిష్యుడు అడుగుతాడు, దేన్ని తెలుసుకుంటే ఇదంతా తెలుసుకోబడుతుందో అని. దేనిని తెలుసుకున్న ఈ సంపూర్ణ సంసారం తెలుసుకోబడును. ఒక విజ్ఞానం ద్వారా సర్వవిజ్ఞానం. ఇది ప్రసంగము, ఇది ప్రతిజ్ఞావాక్యం. ఈ ప్రసంగం, ఈ ప్రకరణం ఒక్క బ్రహ్మజ్ఞానం ద్వారానే సంభవము. బ్రహ్మ అధిష్టానము, సర్వాత్మ, సర్వజ్ఞుడు, అందరిలో ఉన్నాడు, అందరినీ నడిపిస్తున్నాడు అని ఆ జ్ఞానము ద్వారానే, బ్రహ్మ యొక్క జ్ఞానం ద్వారానే అన్నిటికీ ఆధారం అనేది తెలుసుకోబడుతుంది. ఎందుకని ఆధారం అంటున్నారు? అభిన్న నిమిత్త ఉపాదాన కారణం పరమాత్మ కనుక, బ్రహ్మ కనుక, ఆ బ్రహ్మలో ఇదంతా కల్పితము కనుక అది తెలుసుకుంటే ఇదంతా కల్పితము, ఇదేమీ లేదు, అది ఒకటే ఉంది అన్న జ్ఞానం కలుగుతుంది. సంపూర్ణ సంసారములకు అధిష్టానం బ్రహ్మ. కల్పితమైన పాముకి తాడు అధిష్టానం, ఆధారం. అలాగే ఈ ప్రపంచము జీవుని యొక్క అజ్ఞానం వల్ల కల్పించబడింది. ముందు ఒక వస్తువుని కావాలి అనుకుంటాడు, తర్వాత వద్దంటాడు. అంటే ఆ వస్తువు లేదా? ఉంది. వాడి మనస్సులో ఆ వస్తువు మీద ప్రేమ లేదు, వదిలిపెట్టేస్తాడు. అందుకని ప్రతిదీ, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు అంతే. ఉంది అనుకుంటే ఉన్నట్టు, లేదంటే లేదు.
అందుకని ఏం చెప్పారు? కల్పితం. నిద్రపోతున్నప్పుడు ఏమి ఉండదు. ముందు ఒకసారి చెప్పాను, జీవుడికి 5 అవస్థలు ఉన్నాయి. 5 అవస్థలు అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, మూర్ఛావస్థ, సమాధి అవస్థ. 4 అవస్థల్లో ప్రపంచం కనిపించదు. ఏమిటి? స్వప్నము, సుషుప్తి, మూర్ఛ, సమాధి. ఒక్క జాగ్రత్త అవస్థలో కనిపిస్తుంది. మరి 4 అవస్థల్లో కనిపించే వస్తువుని, ఒక అవస్థలో కనిపించే వస్తువునే పట్టుకుని వెళ్ళాడితే వాడిని మరి బుద్ధిమంతుడు అంటారా, బుద్ధి తక్కువ వాడంటారా? అందుకని ఇది కల్పితము. అంటే ఏమిటి? నీ మనసులో కావాలనుకుంటే ఉందంటావు, మనసులో అక్కర్లేదంటే లేదంటావు, దాని వస్తువును వదిలిపెట్టేస్తావు. అందుకని వారిని తెలుసుకున్న వారిలో కల్పిత సంపూర్ణ సంసార జ్ఞానం కలుగును. ఆ బ్రహ్మను తెలుసుకున్న వాడికి ఈ సంపూర్ణ సంసారం కల్పితం తెలుస్తుంది. బ్రహ్మ ప్రకరణములో జీవుడు ఈ స్వర్గానికి, భూమికి ఆధారం కాలేడు. స్థిత్యదనాభ్యాంచ, స్థితి అంటే ఉండడం, అర్థము అంటే తినడం, అదభక్షణే. ముండకలో ఒక మంత్రం ఉంది, ద్వాసుపర్ణాసుజాసఖాయో సమాన వృక్షం పరిశస్వజాతే తయోరన్య పిప్పలం సాధ్వస్తి అనస్తన్ అన్యో అభిచాకశేతి అని. ఒక చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి. ఒకటి కింద పక్షి బయటికి వెళ్ళి మధ్యలో తీపి పళ్ళు, చేదు పళ్ళు తింటూ ఉంటుంది. పైన పక్షి ఏమీ తిందు, చూస్తూ ఉంటుంది. అనస్తన్ అన్యో అభిచాకశేతి అంటే ఒకటి స్థితి ఉన్నది, ఇంకొకటి అదనం అంటే తినేది. ఈ కారణం వల్ల కూడాను జీవుడు ఈ స్వర్గభూములకు ఆధారం కాలేడు అది చెప్తున్నారు. ద్వాసుపర్ణాథ మంత్రములో ఔదాసీన్య పూర్వక స్థితి పరమాత్మ, పైన పక్షి కర్మఫల భోగము, పరమాత్మ క్షేత్రజ్ఞుల భేద నిర్దేశం. పైన పక్షి పరమాత్మ స్వరూపము, కింద ఉన్నది క్షేత్రజ్ఞుడు జీవుడు. మరంటే ద్వైతం రాదా అంటే ఈ ద్వైతం కల్పితం. జీవుడు బ్రహ్మస్వరూపుడే, అజ్ఞానం వల్ల వేరనుకుంటున్నాడు. అంతేగాని ఇక్కడ ద్వైతం లేదు. జీవుడు భూమికి ఆశ్రయం కానేరడు. ఎందుకని? భేద నిర్దేశం. వ్యవహారంలో భేదం ఉంది, పారమార్థికంలో ఏ భేదం లేదు. వీడు పారమార్థికాన్ని ఎదుగుదా ఉంటాడు, ఆ వ్యవహారంలో మునిగిపోతూ ఉంటాడు. అది ద్వాసుపర్ణాన మంత్రములో ఒకే వృక్షంపై సమాన స్వభావం గల 2 చైతన్యమే, 2 పక్షులు కలవు. తయోరన్య పిప్పలం స్వాదత్తి, ఒకటి కర్మఫల రూపాన్ని తీపి చేయబడిన ఆరగించును. అనస్తన్యో అభిచాకశేతి, రెండవది కేవలము దానికి సాక్షి అయి ఉండును. ఉదాసీన భావం, దీనికి అర్థము శరీర రూపమైన వృక్షంపై కర్మఫలమును అనుభవించు జీవాత్మ రూపమైన పక్షి ఉదాసీన భావంతో ఉండి పరబ్రహ్మ రూపమైన పక్షి ఆ జీవనకు ప్రకాశం ఇచ్చుచుండునని అర్థము. ఒకరిని ఉదాసీనునిగాను, వేరొకరిని కర్మఫల భోక్తగాను, కర్మఫల భోక్త కారణముగాను చెప్పారు. అందుకని జీవుడు కర్మఫల భోక్త కాని
ఈ స్వర్గభూములకు ఆధారం కాలేడు. అది పరబ్రహ్మమే అన్నిటికీ ఆధారము. కనుక ఇక్కడ దుర్భాధ్యాయతనము పరమేశ్వరుడు. అన్నిటికీ దుర్భాది. ఆది అంటే స్వర్గము, భూమి, మిగిలిన చాలా ఉన్నాయి. ఆకాశము, వాయువు, పంచభూతాలు, అన్ని లోకాలు, అన్ని దేవతలు, అందరూ వీటన్నిటికీ ఆధారము పరమాత్మ అన్నది తెలుసుకోవాలి. భూమాధికరణం. భూమా అంటే వ్యాపక తత్వము అని అర్థం. కనుక ఈ భూమాధికరణము ఛాందోగ్యోపనిషత్తులో 7వ అధ్యాయంలో వస్తుంది. నారదుడు ప్రపంచంలో ఉన్న విద్యలన్నీ నేర్చుకున్నాడు. అయినా ఆత్మలో సంతోషం లేదు. సనాతన సనత్ కుమారులు బ్రహ్మ యొక్క మానస సృష్టి నారదుడి కన్నా ముందు పుట్టించాడు. నారదుడు కూడా మానస సృష్టి తర్వాత పుట్టాడు. అందుకని వాళ్ళ నలుగురు నారదుడికి అన్నలవుతారు. ఆ సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ బ్రహ్మోపదేశాన్ని పొంది ఆత్మలో సంతోషాన్ని తెచ్చుకుంటాడు. అది అక్కడ ప్రసంగం. ఆఖరి చెప్తారు, యో వై భూమా తత్సుఖం నాపే సుఖం అస్తి. అది సనత్ కుమారుడు చెప్పినటువంటి ఆఖరి ఉపదేశం. ఏదైతే వ్యాపక తత్వం ఉందో దాని స్వరూపమై దాన్ని తెలుసుకుంటే, దాన్ని అనుభవిస్తేనే సుఖము. అల్పం, సీమితం, ఉపాధి పరిచ్ఛిన్నము లో సుఖము లేదు. ఆ ప్రసంగం, దాని గురించిన అధికరణం. క్రిందటి అధికరణంలో ఆత్మశుద్ధ ప్రయోగం వల్ల జులోకాదుల ఆయతను పరమాత్మ అనేది, లోకాదులకు స్వర్గాదులకు ఆయతం పరమాత్మ అని చెప్తారు. అది సరికాదు అంటాడు. తరతి శోకం ఆత్మే. ఆత్మవేత్త శోకాన్ని దాడుతాడు. ఇక్కడ శోకాన్ని దాడుతాడు అంటే శోకం ఇచ్చేది ఏదో ఉంది అని మనం ఊహించాలి. అంటే ఏంటి? శోకాన్ని ఇచ్చేది శరీరము, మనస్సు, ఇంద్రియాలు, సంపూర్ణ ప్రపంచం. అహంకారము, మమకారము, రాగము, ద్వేషము, లోభము, కామము, క్రోధము, ఇవన్నీ కూడాను ఈ శోక శబ్దానికి ఉపలక్షణాలు. ఎవడైతే ఆత్మ అనుభవిస్తాడో వాడు ఈ శోకాన్ని దాడుతాడు. ఆత్మవేత్త శోకం దాటును. అది పృష్ఠోత్తర పరంపర. ప్రస్తుత పరంపర ఏమిటి? నారద కుమార్ సంవాదం. నారదుడు అన్ని చదువుకొని వచ్చి ప్రపంచంలో ఉన్నవన్నీను పెద్ద లిస్ట్ చెప్తాడు. అప్పుడు సనత్ కుమారుడు అంటాడు, నీకు కేవలం అక్షర జ్ఞానమే ఉంది, దీనివల్ల ప్రయోజనం లేదు అంటే అలాగ ఒకటి 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 అడుగుతూ వెళ్తాడు. దీనికన్నా పెద్దదేది, దీనికన్నా పెద్దదేది, దీనికన్నా పెద్దదేది అని అలా చెప్పుకుంటూ ప్రాణము అన్నిటికన్నా పెద్దది, దాన్ని ఉపాసన చెయ్యి అంటే అక్కడ నారదుడు మళ్ళీ అడగడు ఈ ప్రాణం కన్నా గొప్పది పెద్దది ఏదైనా ఉందా లేదా అని. అందుకని
ఆ ప్రాణమే బ్రహ్మ అంటాడు పూర్వవాది. అప్పుడు సిద్ధాంతి అంటాడు, నాయనా శిష్యుడికి తెలియకపోయినా గురువు గారికి తెలుసు. గురువు శిష్యుడిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఉన్నాడు కనుక నాదడు ప్రశ్న వేయకపోయినా ముందు భూమాతత్వాన్ని చెప్పాడు అనే అక్కడ ప్రసంగం, సంవాదం. ఈ సంవాదము ప్రాణం కన్నా ముందు వినబడట్లేదు. ప్రాణములో ఆత్మశుద్ధి ప్రయోగం సంభవము. అది పూర్వపక్షి. ప్రాణమే బ్రహ్మ అంటాడు. ఆక్షేప సంగతి. భూమాత్తే విజిజ్ఞాసస్వ భూమానం భగవో విజిజ్ఞాస ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి స్వభూమా. సనత్ కుమారుడు అంటాడు, ఆ భూమాతత్వాన్ని తెలుసుకో. భూమి అంటే వ్యాపక తత్వం, వ్యాపక పరమాత్మ. అదే నాకు చెప్పు అంటాడు. దాని గురించి చెప్తూ నారదుడికి సనత్ కుమారుడు అంటాడు, ఎత్ర నాణ్యత్ పశ్యతి, ఎక్కడైతే ఇంకోటి చూడట్లేదో, ఇంకోటి వినటం లేదో, ఇంకోటి తెలుసుకోవట్లేదో, ఒకటే తత్వం ఉంది. అది మరి వినేది తెలుసుకునేది ఎక్కడ ఉంటుంది? అదే భూమా, భూమా తత్వం. దాని ఉపాసన చెయ్యి అంటాడు. సనత్ కుమారుని ఉపదేశం నారదుడు మీ ఉపదేశానుసారము భూమాతత్వనే ఉపాసించును, భూమాతత్వమును తెలియజేయుడు. భూమానం భగో విజిజ్ఞాస దాని గురించి చెప్పండి అంటే అప్పుడు చెప్తా. ఏ స్థితిలో సాధకుడు తనకన్నా భిన్న వస్తువులు చూడడో, వినడో, తెలుసుకొనడో దానిని భూమాతత్వం అందరు. ఈ శృతి వాక్యము ఈ అధికరణానికి విచారణీయ విషయం. సంశయం ఏమిటి? భూమా శబ్దం అర్థం ప్రాణమా పరమాత్మ? పూర్వపక్షం. నారద సనత్ కుమార్ ప్రసంగము నామము నుండి ఆశ వరకు చాలా తత్వాలు ఉన్నాయి. ముందు నామము, తర్వాత ఆశ కానవచ్చును. దాని ముందు ప్రశ్నోత్తరులు కానవచ్చట్లేదు. అందువల్ల అతివాదిత్వ శబ్దము అక్కడ అతివాదిత్వము అనేటువంటి ఒక శబ్దాన్ని ప్రయోగించాడు. అంటే ఏం తెలుసుకున్నాడో వాడు సత్యాన్ని పలుకుతాడు అని. అతివాదిత్వ శబ్దము భూమాపరంగా చెప్పడం వలన భూమా శబ్దార్థం ప్రాణము అనవలేను. ప్రాణం వరకు అడిగాడు, తర్వాత అడగలేదు. తర్వాత భూమాతత్వం అని చెప్పాడు. అందుకని ప్రాణమే భూమాతత్వము అంటాడు పూర్వవాది. ఏ శత్రువా అతివదతి, ఏ సత్యేన అతివదతి. అతివాదిత్వము అంటే అతివాదెగువాడు సత్యం ద్వారానే అతివాదే కూర్చున్నాడు. అతీత్య వదతి, అన్నిటినీ దాటి మాట్లాడతాడు అంటే సత్యాన్ని. తూ అను శబ్దం ద్వారా ప్రాణ ప్రకరణం పేరు చేసి ఏ శత్రు వా అధిపతి అన్న శృతిలో ఒక తూ అన్నట్టు శబ్దం వచ్చింది. మనం తెలుగులో అక్షరం అంటాము, సంస్కృతంలో శబ్దం అంటారు. తూ, సహ, వా ఇవి శబ్దాలు. వా అంటే వికల్పం, తూ అంటే కాని, సా అంటే అది. అందుకని ఇక్కడ అనుశబ్దము అన్నారు. ప్రాణ ప్రకరణం వేరు చేసి కానీ అంటే ఏమిటి? నువ్వు ప్రాణం అని చెప్తున్నావే, ఆ ప్రాణాన్ని వేరు చేసి సత్యం యొక్క ప్రసంగంతో ప్రారంభమైనది. అందువల్ల భూమా పరమాత్మ పరమాత్మ. మహా ఉపక్రమం. మహా ఉపక్రమం అంటే నారదుడు
వచ్చి సనత్ కుమార్ అడిగాడు, ఏమిటి తరతు శోకమాత్మిక్ అని, దాని గురించి నాకు చెప్పన్నాడు. అది మహాప్రకరణం. ముందు చెప్తాడు ఏమిటో. సమస్త ద్వైత భావం, ద్వైతం యొక్క అభావం, ద్వైతాభావం, అది పరమాత్మ అంటే అద్వైత భావం. భూమాపదం యొక్క అర్థము పరమాత్మ అని నిశ్చయించుకోవాలి. ఇప్పుడు వైయాసిక న్యాయమార్గం. భూమా ప్రాణ పరేషో వా ప్రశ్న ప్రత్యుక్తివర్జన అనువర్త్యాదివాదిత్వం భూమోక్తేశ్చాసురేవ సహ నిచ్చిద్యేతత్తితి ప్రాణం సత్యస్య ఉపక్రమాత్ తథా మహోపక్రమ ఆత్మోక్తే ఈశోయం ద్వైతవారణాత్. భూమ అన్న శబ్దము ప్రాణమా లేక ఈశ్వరుడా పరేష అంటే ప్రశ్న ప్రత్యుక్తి వర్జనాత్. ప్రాణశబ్దము చెప్పిన తర్వాత నారదుడు మళ్ళీ ప్రశ్న వేయలేడు. అతివాదిత్వం, అనువర్త్యాదివాదిత్వం ఏదైతే చెప్పారో సత్యేనది వదతి, అది భూమ, దాన్ని అతివాదిత్వం భూమ అని చెప్పారు కనుక అసు, అసు అంటే అసుం ప్రాణనే. ముందు ఒకసారి చెప్పాం, అసుసురమంతే చసురా దేవాప్యసురా అన్నారు శంకరాచార్యులు. ప్రాణం అంటే అక్కడ ఇంద్రియం, ప్రాణం వల్ల నడుస్తాయి. అసుసురమంతే ఇంద్రియాలతో నడుస్తూ ఉంటారు దేవతలు. అందుకని వాళ్ళు కూడా అసురులతో సమానము అని చెప్పారు. అందుకని అసుం ప్రాణనే అనే శబ్దం కనుక ఈ భూమాతత్వము ప్రాణము అని పూర్వపక్షం. దానికి సిద్ధాంతం చెప్తున్నాడు, విచ్ఛిద్య ఏషత్తు ఇది, ఏజత్తు అతివదతి అని తూ అన్న శబ్దం ద్వారా వేరు చేసి ప్రాణం సత్యస్య ఉపక్రమాత్ తథా, ఆ ప్రాణాన్ని సత్య శబ్దంతో సత్యేన ద్వదతి అని ఉపక్రమ చేశారు కనుక మహా ఉపక్రమం. ఆ తరతి శోకం ఆత్మే, ఆత్మ చెప్పారు కనుక ఇక్కడ ఈ భూమాతత్వము ఈశ్వరు. ఎందుకని అయం ద్వైతవారణాత్, ఈ భూమాతత్వంలో ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి అని ద్వైతాన్ని కూడా తొలగించారు కనుక ఆ భూమాతత్వము ప్రాణము కాదురా బాబు, అది పరమాత్మ. అది ఇది అర్థం. ఇప్పుడు అర్థం చదువుదాం మళ్ళీ. నారద సనత్కుమార్ ప్రసంగములో ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి మొదలగల వాక్యములో భూమా శబ్దం ప్రాణమా లేక ఈశ్వరుడా? పూర్వపక్షి ప్రాణోపదేశానంతరం ప్రశ్నోత్తరము లేవు. అతివాదిత్వం అనువర్తించడం వలన భూమా సిద్ధార్థము ప్రాణమే అను పూర్వపక్షి. సిద్ధాంతం ఏషతో అద్వైతం తూ శబ్దం ద్వారా ప్రాణ ప్రసంగమును వేరు చేసి సత్యేన వదతి, సత్యశబ్దం ద్వారా ముందున్న అవాంతర ప్రకరణం ఆరంభించింది. అంటే ప్రశ్నోత్తరం జరుగుతోంది, తూ శబ్దం చెప్పి పూర్వ ప్రసంగాన్ని వదిలిపెట్టి కొత్త ప్రసంగం మొదలుపెట్టారు. ఆత్మ ప్రసంగం మొదటి నుండి ఆత్మ ప్రయోగం కాదు. ఎత్ర నాణ్యత్ పశ్యతి అని ద్వైత వర్జనం, ద్వైత నిషేధం. అందువల్ల భూమాసత్వము అర్థం
ఈశ్వరుడే. ఇప్పుడు భారతీ తీర్థుల వారి వ్యాఖ్య. చాందోగ్యంలోని 7వ అధ్యాయంలో నారదునికి సనత్కుమారు నామంతో, సనత్కుమారుడు నారదునికి సమత్కుమారులు నామముతో, నామ బ్రహ్మేత్తి విజానాత్, నామాన్ని ఉపాసన చెయ్యి అంటే వాడి నామానికన్నా పెద్దది మనసు ప్రాణం, ఇలా చాలా చెప్పారు అక్కడ. ఆరంభించి ముందు ముందు అనేక తత్వములు ఉపదేశించి, చాలా తత్వాలు, ఆఖరిలో అతిశయ భూమాతత్వం ఉపదేశించింది. దీనికన్నా గొప్ప ఇంకోటి ఏమీ లేదు. ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి స భూమ. ఈ అతిశయ రాహిత్యం అంటే దానికన్నా గొప్పది లేనటువంటి భూమాతత్వాన్ని సనత్ కుమారులు నారదుడికి ఉపదేశం చేశారు. భూమాతత్వ వాక్యంలో 2 రకముల సందేహం ఉన్నది. ప్రశ్న ప్రత్యుత్తరములు లేకపోవడం వల్ల భూమా శబ్దార్థం ప్రాణమని ప్రాప్తము. ప్రశ్న ప్రత్యుత్తరము లేకపోవటం వలన భూమా శబ్దార్థం ప్రాణం. పూర్వము ఈ నారదుడు ప్రాణం చెప్పిన తర్వాత మళ్ళీ ప్రశ్న వేయలేదు. నామాతత్వంలో అస్తి భగవో భూయ, దీనికన్నా పెద్దది ఉందా అని అడిగేవాడు. అడిగిన కలదు అని సంతకుమార్ చెప్పేవాడు. ప్రశ్న ప్రతివచనం ద్వారా నామాది వరకు ప్రాణం వరకు తత్వం ఉపదేశించింది. నామం నుంచి ప్రాణం వరకు. ప్రాణం తర్వాత ప్రశ్న సమాధానము లేకనే భూమాతత్వం ఉపదేశించింది. ఎందుకంటే శిష్యుడు లేని ముముక్షువు అయితే వాడికి పూర్తిగా ఉపదేశం చెయ్యాలి. లేకపోతే గురువు గారి దోషం అవుతుంది. అందుకని ప్రాణం గురించి అడగకపోయినా ఆయన భూమాతత్వాన్ని ఉపదేశం చేశాడు. అలాగే శిష్యుడి మనస్సును చూసి వాడికి ఏం కావాలో తెలుసుకుని గురువు అదే ఉపదేశం చెయ్యాలి. ఓ గురువు గారి దగ్గరకు ఓ శిష్యుడు వెళ్ళాడు. వాడు అడగడం పరమాత్మ గురించి అడిగాడు, కానీ వాడి మనసులో ఏమిటి, తంత్ర సాధన చేయాలి, సిద్ధులు పొందాలి అని. వాడు మాట్లాడుతుంటే గురువు గారికి తెలిసిపోయింది. నీకు వేదాంతం వద్దులే, అక్కడ పోయి తంత్రం నేర్చుకో చెప్పాడు. అలాగా సరి అయిన ముముక్షు అంటే పరతత్వాన్ని తెలుసుకోవాలి, మోక్షమే కావాలి అనేటువంటి పూర్ణ ఇచ్చ ఉన్న వాళ్ళకి శిష్యుడు అడగకపోయినా గురువుగారు చెప్పాలి. అందుకని సనత్ కుమారులు ఉపదేశం చేశారు భూమాతత్వాన్ని. ప్రాణతత్వం ఉపదేశించి ప్రాణమే ఉపాస్యమని అదిదా అతివాదిత్వం అని పేరు గల ఉత్కర్షణ చెప్పి ప్రాణ విచ్ఛేద సందేహ నివృత్తి కొరకు ఆ అతివాదత్వం నివృత్తం చేసి భూమాతత్వం ఉపదేశించాడు. పూర్వపక్షి అంటాడు ప్రాణమే అతివాది సత్యాన్ని చెప్పేది అని, దాన్ని తీసుకొచ్చి అదే భూమా అని చెప్పారంటాడు. ప్రాణ భూమా శబ్దాలు అభేదం సూచించేది అంటాడు ఎవడు? పూర్వాది. ప్రాణమే భూమా శబ్దార్థము. నువ్వు పరమాత్మ అన్నావు కాదు, ఇది ప్రాణం. భూమాతత్వం పరమేశ్వరుడే సిద్ధాంతం అంటున్నాడు. ఏషభాతి వదతి సత్యేనంతి వదతి. సత్యత్వమును ఆత్మగా అనుభవించి సర్వాతీతమని చెప్పును అతడే యథార్థముగా అతివాది. అతివాది అంటే సర్వాతీతమును ఎరిగి పలుకువాడు. అన్నిటికన్నా అతీతాన్ని తెలుసుకుని చెప్పేవాడు.
వాడు సత్యవాది. అతివాదిత్వ కారణం ప్రాణబ్రహ్మానికి తూ శబ్దం ద్వారా తొలగించి ముఖ్య అతివాదిత్వ కారణం బ్రహ్మమునుట సత్యశబ్దం ద్వారా వేరుగా ప్రారంభించింది. సత్యేరతివదతి అని తూ శబ్దం ద్వారా ప్రాణాన్ని ఖండించారు. నువ్వు చెప్పే ప్రాణం కాదు కొని. ఎందుకని? ఇప్పుడు శరీరంలో ప్రాణం ఆడుతూ ఉంటుంది. ఏ ప్రాణవా నువ్వు లేబట్టే లేస్తాడా? లేవడు. వాణ్ణి పేరుతో పిలవాలి, లేకపోతే తట్టో ఊపో కుదిపో లేపాలి. మరి ప్రాణం నడుస్తోంది కదా, మరి ప్రాణ శబ్దం చేస్తే ఎందుకు లేవడు? అంటే ప్రాణానికన్నా అతీతమైన ఏదో తత్వంలో వాడు సుషుప్తిలో నిద్రపోతున్నాడు. అప్పుడు వాడిని అడిగావనుకో, నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావో, ఎక్కడి నుంచి వచ్చావు అంటే ప్రాణంలో నుంచి వచ్చాడా? ప్రాణం ముందు ఉంది అంటే నిద్రలేచినప్పుడు ఆ ఆత్మతత్వంతో తాదాత్మ్యాన్ని పొంది అక్కడ సుఖాన్ని అనుభవిస్తూ నిద్రపోతాడు. అప్పుడు ఏమిటి చెప్పాలి? ఆత్మతత్వంతో తాదాత్మ్యాన్ని పొంది నిద్రపోతున్నాడు, అక్కడ నుంచి వచ్చాడు. అందుకని ప్రాణ బ్రహ్మాన్ని చెప్పడానికి వీల్లేదు. ఆత్మవేత్త శోకసాగరు కొన్ని సంసారం దాటును. వేద్యతత్వం పరమాత్మ. వేద్యం ఏమిటి? ప్రాణం కాదు. ఎత్ర నాణ్య పశ్యతి, ఆ స్థితిలో రెండో తత్వం చూడడు అని ద్వైత నిషేధం ద్వారా భూమాతత్వం యొక్క లక్షణం చెప్పేది. అద్వైత పరమాత్మ తత్వమే భూమా అర్థము. ఇప్పుడు సూత్రం భూమా సంప్రసాదాద్యుపదేశాత్. ఈ భూమాతత్వము పరమాత్మ. ఎందుకని? అద్యుపదేశాత్, ఆ ప్రాణం కన్నా ఇంకా ముందు కూడా ఉపదేశం చేశారు కనుక. భూమాత్వే విజిజ్ఞాసస్వ అన్నారు నా సనత్ కుమార్ నారదని. భూమాతత్వాన్ని తెలుసుకో అంటే నాన్నగారు నాకు చెప్పండి అన్నాడు. అదే తెలుసుకోవడానికి యోగ్యమైనది, అదే పరమాత్మ. ఎందుకని? అధ్యుపదేశాలు. ప్రాణతత్వం కన్నా ముందు ఇంకా ఉపదేశం చేశారు కనుక. పూర్వపక్షి భూమాతత్వం ద్వారా ప్రాణోపదేశము. భూమా అంటే ప్రాణం అంటాడు వాడు. బ్రహ్మజ్ఞానోపదేశము. భూమా అంటే బ్రహ్మజ్ఞానం. ఛాందోగ్యం 7వ అధ్యాయంలో భూమాతత్వమే ఉపాసన చేయవలెను అని సనత్ కుమార్ నారదుడు చెప్పాడు. అప్పుడు నారదుడు ఆ భూమాతత్వాన్ని నాకు తెలియజేయండి అన్నాడు. ఏ స్థితి ఎందు సాధకుడు తనకన్నా భిన్న వస్తువు చూడడో, వినడో, తెలుసుకొనడో ఆ స్థితిని భూమా అందురు. ప్రాణము ఆది కన్నా గొప్పది అని సనత్ కుమారుడు చెప్పిన తర్వాత సనత్ కుమారుడు ప్రశ్నోత్తర పరంపర లేదు. ఎక్కడ? ఛాందోగ్యోపనిషత్తులు 7వ అధ్యాయంలో. ప్రాణమే భూమాతత్వం అని పూర్వపక్షం. ప్రాణవేత్తనతివాది ముందు చెప్పారు. సర్వాతీతమును ఎరిగి పలుకువాడు అతివాది నుంచి. సర్వాతీతం ఏంటి? ఒకటే, పారలౌకికం. లౌకికం కాదు, అది అన్నిటినీ అతిక్రమించి ఉన్నది. భూమాతత్వం పరమేశ్వరుడు. సంప్రసాదాత్. సంప్రసాదం అంటే అసలు సుషుప్తి. సమ్యక్ అస్మిన్ సుషుప్తి. సంప్రసాదాత్ అధ్యుపదేశాలు.
ఈ అవస్థలో జీవుడు సంపూర్ణంగా ప్రసన్నుడవుతాడో ఆ నిద్రావస్థను సంప్రసాదం ఉంది. సరిపోయిందా? ప్రసిద్ధి అస్మిన్ సుషుప్తి, అది సుషుప్తి. ఆ సంప్రదాయ అవస్థలో ప్రాణములు జాగరూపములై ఉంటుంది. ప్రసాద శబ్దం ద్వారా ప్రాణము అందరూ ప్రాణం ఆడుతూ ఉంటుంది అక్కడ సుషుప్తిలో. ప్రాణము కన్న పైన ఉపదేశం ఉండదు. ప్రాణాదతి అంటే ప్రాణం చెప్పి దాని తర్వాత అదేంటే తర్వాత ఉపరి పై ప్రాణోపదేశం తర్వాత భూమాదత్తును ఉపదేశించింది. ప్రాణోపదేశం తర్వాత ప్రశ్న సమాధానము లేవునట్టు సరికాదు. ప్రాణోపదేశం విని ఊరుకొనినా అకృతార్థుడైన నారదుల వారికి కృతార్థుడవలేదు, పూర్తిగా జ్ఞానం పొందలేదు. వానికి సనత్ కుమారుడే స్వయంగా ప్రాణ భిన్నమైన భూమాతత్వం ఉపదేశించింది. అతివాదిత్వం ప్రాణ విషయమైనట్టు సరికాదు. ఏషతో అతివదితి సత్యేన అతివదితి. సత్యము అన్నిటికన్నా అతీతమైనది. సత్యమైన ఆత్మ ఎరింగిపునో వాడే యథార్థంగా అతివాది. శబ్దం ద్వారా ప్రాణము యొక్క అతివాదిత్వం తొలగించి సత్యపదవాచ్య పరమాత్మ మాత్రం అతివాదిత్వం చెప్తూ ప్రాణభిన్నమైన భూమాతత్వం ఉపదేశించింది. ఎందుకని? తరతి శోకమాత్రమిత్ శోకపదవాచ్యమైన అవిద్యాకార్య రూపం సంసారం. శోకం అంటే ముందు చెప్పాను ఏమిటి? అవిద్య యొక్క కార్యరూపం అయిన సంపూర్ణ సంసారం. ఈ సంపూర్ణ సంసారాన్ని ఆత్మజ్ఞానం ద్వారా దాటుట చెప్పుడితే భూమాతత్వం పరమాత్మ. ధర్మోపపత్తేచ్ఛ ప్రాణధర్మము కాదు ఇక్కడ, ఆత్మ ధర్మము యుక్తి సంగతము ఉంటాడు. ఎత్ర నాణ్య పశతి, ఏ అవస్థలో ఇతరులు చూడడు. చూచుట వినుట తెలుసుకుంట సర్వ వ్యవహార అభావం, ఏ వ్యవహారము లేదు. భూమాధర్మమైన పరమాత్మ యుక్తియుక్తము. ఇది భూమా అనే పేరు పరమాత్మ తత్వములో ఇది యుక్తి సంగతం. అందువల్ల కూడా భూమాతత్వం పరమాత్మ. భూమాతత్వం పరమాత్మయే. ఎత్ర నాణ్య పరిశుద్ధ స్థితిలో దర్శనాదుల వ్యవహార అభావం భూమాతత్వంలో చెప్పింది. యమై భూమా తత్సుఖం. ఏదైతే భూమాతత్వం ఉందో అది సుఖస్వరూపం, అది అమృతం, అమరణ ధర్మము. భూమాతత్వం సుఖస్వరూపము, అమృత స్వరూపము. ఈ రెండు ధర్మములు పరమాత్మ యందే యుక్తియుక్తములు. భూమాతత్వం అర్థము పరమాత్మకే. అది దీని తర్వాత అక్షరాధికరణం. నక్షరతీత అక్షర అంటే అవినాశీ తత్వం. దాని గురించి చెప్తున్నారు. అక్షరం అంటే వాడు లిపి తీసుకుపోతాడు, పూర్వపక్షి. వాడి బుద్ధి అంతవరకే పనిచేస్తుంది. క్రిందటి అధికరణంలో సత్యశబ్దం బ్రహ్మెందు రూఢమైనందున సత్యశబ్దం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అందుకని ఇది బ్రహ్మలో రూఢము, ఎక్కువ ఉపయోగిస్తారు. భూమా శబ్దం బ్రహ్మం అనేది, అక్షరశబ్దం వర్ణార్థనందు రూఢము. అదిగో వర్ణ సమామ్నాయం, ఏబిసిడి, ఆయురు, అది వాడు చెప్పేది. అక్షరార్థం వర్ణమే అగును అని దృష్టాంత సంగతి. సహోవాచ విషయం ఏతద్వై తదక్షరం గారి బ్రాహ్మణ అభివదంతి అస్థూలం ఇది. ఇక్కడ
జనకుడు పెద్ద యాగం చేశాడు. అందులో చాలా మంది విద్వాంసులు వచ్చారు. పంజాబ్ నుంచి, బీహార్ నుంచి, నేపాల్ నుంచి. ఎందుకంటే జనక మహారాజు ఉన్నది నేపాల్లో, ఇప్పుడు నేపాల్లో ఉంది. తర్వాత మొదటి రాజ్యం కనుక అన్ని చోట్ల నుంచి విద్వాంసులందరూ అక్కడికి చేరారు. అప్పుడు జనకుడికి ఒక సందేహం కలిగింది. ఇంతమంది విద్వాంసులు ఉన్నారు, వీళ్ళందరిలో బ్రహ్మ గురించి ఎవడు ఎక్కువగా చెప్పగలడు, తెలుసుకోవాలి అని ఏం చేశాడు? ఒక 1000 ఆవుల్ని ఒక కొమ్ముకి దగ్గర 10 తులాలు 5 తులాలు ఆ కొమ్ములకి బంగారం కట్టి సభలోకి వచ్చి దండోరా చేశాడు. మీ అందరిలో ఎవడైతే పెద్ద బ్రహ్మవాదో వాడివి తీసుకుపోవచ్చు అని. ఎవడు ముందుకు రాడు. అప్పుడు యాజ్ఞవల్కుడు సామశివ అంటే సామవేదం అనేటువంటి శిష్యుణ్ణి పిలిచి, ఎవరే ఈ మన ఆశీర్వాదం తొలగిపోరా అన్నాడు. వాడు వచ్చి వాడిని తొలగిపోయాడు. తోలుకుపోయేటప్పటికి అందరికీ కోపం వచ్చింది. నువ్వు అందరికన్నా పెద్ద బ్రహ్మవాది అని. అప్పుడు అంటాడు, బ్రహ్మజ్ఞానికి బాబు నమస్కారం, మా గురుకులం ఉంది, అందులో విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి పాలు పోయాలి, వాళ్ళకి పాలు పోయడానికని ఈ ఆవులు తీసుకుపోతున్నాను, మీకు ఏమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు ఉంటాడు. అప్పుడు ఒకడు అడుగుతూ అందరూ అడిగితే అన్నిటికీ సమాధానం చెప్పేస్తాడు. ఒకసారి గారికి తర్కం లేకుండా, వేద మనకి అది ఆధారం లేకుండా తర్కంతో ఏదో ప్రశ్న వేస్తే అప్పుడు యాజ్ఞవల్కుడు అంటాడు, ఏమిటి వేద ఆధారం శాస్త్రాధారం లేకుండా నువ్వు అడిగితే నేను నువ్వు చెప్పినప్పుడు నువ్వు కూర్చోబోతే నీ తలకాయ పడిపోతుంది అని. అప్పుడు గారికి కూతురు పోతుంది. రెండోసారి శాస్త్ర సమ్మతంగా సభాసదులందరినీ అడిగి పండితులందరినీ అడిగి మళ్ళీ అడుగుతుంది, నేను 2 ప్రశ్నలు వేస్తున్నాను, ఈ ప్రశ్నకి యాజ్ఞవల్కుడు సమాధానం చెప్తే ఈ సభలో మీరెవరు ఈ యాజ్ఞవల్కుడిని చేయించలేరు, అందరూ ఇంటికి పోండిరా అంటుంది. అప్పుడు 2 ప్రశ్నలు, ఇదంతా ఎందులో ఓతప్రోతమైంది అని. అంటే ఆకాశం. ఈ ఆకాశము దేనిలో ఓతప్రోతమైంది? అక్షరతత్వం. ఈ అక్షరతత్వం ఏమిటి అని అడుగుతుంది. అక్షరతత్వం బ్రహ్మ అవాంగ్ మనసు గోచరము, వానికి మనసుకి అతీతమైనది. దాని గురించి చెప్పాడు అనుకో, శాస్త్రరీతిగా ఎక్కడ చెప్పకూడదు అక్కడ చెప్పాడు కనుక ఓడిపోయాడు ఉంటుంది. ఒకవేళ చెప్పలేదనుకో, అదిగో నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు ఓడిపోయాడు ఉంటుంది. కనుక ఉభయ పార్శ్వరజ్జు ఉంటారు, 2 వైపులా తాడు పెట్టి కట్టేసింది యాజ్ఞవల్కుడు. అప్పుడు యాజ్ఞవల్కుడు అఖండుడు. అప్పుడు అంటాడు, నేను చెప్పట్లేదు, బ్రహ్మజ్ఞానులైనటువంటి బ్రాహ్మణులు అక్షరతత్వాన్ని గురించి ఇలాగ చెప్తున్నారు అని చెప్తాడు. తను చెప్తే ఓడిపోయినట్టు. ఎందుకని? నా బ్రహ్మ అవాంగ్ మనసు పోతుంది. చెప్పలేదు అంటే మరి ముందే ఆవులు తీసుకుపోయాడే, ఓడిపోతే మళ్ళీ ఆవులను ఇచ్చేయాలి.
అందుకని చాలా తెలివిగా బ్రహ్మవేత్తలు ఆ బ్రహ్మని గురించి ఇలాగ చెప్తున్నారు అంటాడు. ఆ వాక్యం అన్నమాట ఇది. సాహోవాచ చెబుతున్నాడు, ఏతద్వైత రక్తరం గార్గి, ఏ గార్గి ఇది అక్షరతత్వం బ్రాహ్మణ అభివదంతి, బ్రహ్మవేత్తలు చెప్తున్నారు. ఏమిటి? అస్థూలం అనను ఆస్తం. అది ఆ ప్రసంగం. గార్గి ఆకాశము అక్షరములో ఓతప్రోతం, దాని బ్రహ్మవేత్తలు స్థూలత్వ అణుత్వ ధర్మముల రహితమందురు. ఈ వాక్యము ఇతడి విచారణ ఏమో. పూర్వపక్ష సంశయం. అక్షరశబ్దం వర్ణమాలేక పరమాత్మ. పూర్వపక్షి. అక్షరశబ్దం వర్ణంలో ప్రసిద్ధము. అందువల్ల ప్రణవాక్షరం చెప్పాలి అంటాడు సిద్ధాంతి. పృథివీ నుండి అవ్యాకృత పర్యంతం, అవ్యాకృత ఈశ్వరతత్వం సంపూర్ణ జగత్తును ఆధారం ఉండటం వలన, ఏ ధర్మమును లేకున్నట వలనను, శాసనకర్త అగుట వలనను, ద్రష్టృత్వాది చైతన్యము చెప్పుట వలనను అక్షర శబ్దమునకు అర్థము బ్రహ్మము. ఈ లక్షణాలని చెప్పారు అక్షరతత్వానికి. అందుకని అది బ్రహ్మము. అక్షరం వయసు అవైయాసిక న్యాయమాల. అక్షరం ప్రణవ కింవా బ్రహ్మలోకే అక్షరాభిధ వర్ణే ప్రసిద్ధ తేనత్ర ప్రణవ స్యాదుపాస్తయే. అవ్యాకృతాధారతోక్తే సర్వధర్మ నిషేధతః శాసనాత్ ద్రష్టృత్వాదేశ్చ బ్రహ్మైవాక్షరం ఉచ్యతే. అక్షరం ప్రణవ కింవా బ్రహ్మ. ఈ అక్షరము ప్రణవమా ఓంకారం అక్షరం, లేకపోతే బ్రహ్మ. బ్రహ్మకి ప్రతీకము ఓంకారం. అంతేగాని ఓంకారం చెప్పినప్పుడు, ఓంకారం చెప్పేటప్పుడు ఆ శబ్దం అది బ్రహ్మ అని ఉపాసన చేయాలి. దాన్ని ఉపాసన అంటారు. అంతేకాని డైరెక్ట్ గా ఓంకారం బ్రహ్మ కాదు. ఏ విధంగా అయితే విష్ణువుకి శాలిగ్రామం ప్రతీకం, అలాగే నిరాకార నిర్గుణ బ్రహ్మతత్వానికి ఓంకారం ప్రతీకం. ఓంకారాన్ని బ్రహ్మ దృష్టితో ఉపాసన చెయ్యాలి. ఏ బ్రహ్మ? నిరాకార నిర్గుణ బ్రహ్మ. అందుకని ప్రణవమా కింవా బ్రహ్మ అంటే లోకే అక్షరాభిధ. పూర్వపక్ష అంటాడు, లోకంలో అక్షరాన్ని చెప్పేవాళ్ళు వర్ణే ప్రసిద్ధ, వర్ణంలో ప్రసిద్ధము రూఢి. కనుక ప్రణవం ఉపాసన కొరకు ఇక్కడ అక్షర శబ్దం చెప్పారు అంటాడు. అక్కడ ప్రసంగం ఏమిటి? ఆకాశం వరకు ఉన్న వస్తువులన్నీ ఎందులో ఓతప్రోతమై ఉన్నాయి, దాని తత్వమేంటి అంటే అన్నీ ఓతప్రోతమైనది పరమాత్మ అవుతాడు. అంతేగాని పరమాత్మ ప్రతీక కాదు. అవ్యాకృత ఆధారతోక్తే అంటే అవ్యాకృతం నామరూపములు ప్రకటము కాని స్థితి, బీజావస్థ ఈశ్వరుడు, మాయా ఉపాధి ఉన్నవాడు. అవ్యాకృత ఆధారతోక్తే సర్వధర్మ నిషేధత, అన్ని ధర్మాన్ని నిషేధించారు. శాసనా, అన్నిటినీ శాసిస్తూ ఉంటాడు. తర్వాత ద్రష్టృత్వాదేశ బ్రహ్మైవాహన అదృష్టత్వాది. ఇక్కడ
ఇంద్రియాలకి గోచరం కాదు అని లక్షణాలు చెప్పారు కనుక ఇక్కడ అక్షరశబ్దము బ్రహ్మవాచకము. ఏతద్వైతదక్షరం గార్గి బ్రహ్మణా అభివదంతి అస్థూలమనస్తము. అక్షర పదము ప్రణవమా లేక బ్రహ్మమా సంశయం. అక్షర శబ్దం వర్ణములో ప్రసిద్ధం. ప్రణవ అక్షర ఉపాసన చెప్పిన వలన పూర్వపక్షం. అక్షరము అవ్యాకృతము, ఆకాశమును ఆధారము, అన్ని రకముల ధర్మములను నిషేధించడం వలన, అదే సంపూర్ణ జగత్తును శాసనకర్త ఇవ్వడం వలన, ఇంద్రియములు అగోచరము ఉండటం వలన అదృష్టత్వాదేశం. దానినే ద్రష్ట అనుట వలన అదే ఏకం, అదే ద్రష్ట శ్రోత మంతా నాణ్యదస్తి, అదే ద్రష్ట అని చెప్పారు. బ్రహ్మమే అక్షర శబ్దార్థము అని సిద్ధాంతము. ఇప్పుడు దీని తర్వాత ఈ అక్షరాధికరణానికి భారతదేశంలో వారి వ్యాఖ్య తర్వాత చెప్పము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి.